ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోడీ గారి ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మరి ఏదైతే 5 ఏళ్ళకి వ్యవస్థలు పాడైపోయినాయో ఆ వ్యవస్థలను బాగు చేసుకుంటూ వాళ్ళ నర్సరావుపేట లింగంగుంట జిల్లా హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ప్రభుత్వం మన హెల్త్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ IPHL ల్యాబ్ కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ దీన్ని ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 1,30 lakhs తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్లో పెట్టడం జరిగింది. దానికి కూడా 36 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంక్షన్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా DMHO గారు మరి ఏరియా హాస్పిటల్ DCHS ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు రంగారావు గారు అదేవిధంగా DMHO గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అంటే ఈ IPH ల్యాబ్ వల్ల ఏంటంటే పెరిఫెరీ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బ్లడ్ టెస్ట్ అంటే ఏరియా హాస్పిటల్ కానీ PHS కానీ అర్బన్ క్లినిక్స్ వీటి నుంచి బ్లడ్ తీసుకొస్తే కనుక బ్లడ్ టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు. అదేవిధంగా చాలా స్పీడ్గా చేస్తారు. నెంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ IPH ల్యాబ్లో. అదేవిధంగా ఇక్కడ మనకి పెథాలజిస్ట్ కూడా అమ్మాయి ఉన్నారు డాక్టర్ గారు. వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇది ఒక ప్రెస్టీజియస్ యూనిట్ అనమాట IPH ల్యాబ్ కానీ ఈ డయాలసిస్ యూనిట్ కానీ. ఎందుకంటే ఈ జిల్లా హాస్పిటల్లో పల్నాడు జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడే ల్యాబ్లు కాబట్టి రెండింటి కూడా మనం వినియోగించుకొని జాగ్రత్తగా చేసుకోమని మన కలెక్టర్ గారి ఆధీనంలో ఇదంతా ఉంటుంది. కలెక్టర్ గారి దగ్గరుండి మనస్ఫూర్తిగా చక్కగా చేసి పెడుతున్నారు కాబట్టి అదేవిధంగా రేపు కోటప్పండుగ రాబోయే కాలంలో మరి కొత్తపాలెం గ్రామం నుంచి కోటప్పండు దాకా 4 కోట్ల రూపాయలు మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మరి కలెక్టర్ ఆధీనంలో రేపు ఎల్లుండి శంకుస్థాపన చేస్తాము. అదేవిధంగా వాళ్ళ మున్సిపాలిటీలో దాదాపు 2 కోట్ల రూపాయలది శంకుస్థాపన చేయడం జరిగింది. సబ్స్టేషన్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి, అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి, పంప్ హౌస్ ఇవన్నీ కూడా వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా మనం వచ్చిన 6 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటి మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కానీ హెల్త్ మినిస్టర్ అందరూ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఒక నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కి పల్నాడు జిల్లా ముఖద్వారం కాబట్టి వీలైనంతటికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ గారు కూడా రేపు ఈ నెలలోనే కోటప్పకొండ రావడం జరుగుతుంది. ఎందుకంటే రేపు రాబోయే శివరాత్రి ఫిబ్రవరి 26 కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఇది ప్రభుత్వ పండుగ అందరం కూడా కలిసికట్టుగా శివరాత్రిని విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.